ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం కొనసాగుతోంది. దీంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎస్, వెదర్ అప్డేట్స్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఎస్ అంజుమా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నిన్నటిదాకా చాలా విపరీతంగా ఎండ కనిపించింది, కానీ నిన్న సాయంత్రం చల్లబడింది. మళ్ళీ ఇవాటి నుంచి పూర్తిగా కూల్ వాతావరణం కొనసాగుతుంది హైదరాబాద్లో. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కండిషన్ ఉందని చెప్తున్నారు? రాజేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న సాయంకాలం నుంచి కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. మనకి చిరుజల్లులతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షము, అదేవిధంగా మోస్తారు వర్షం కూడా కురుస్తోంది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నౌకాస్ట్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ఏ జిల్లాలలో ఏ మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుపుకుంటూ ఆయా జిల్లాల పేర్లతోటి మనకి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఏదైతే మనకి బంగాళాఖాతంలో కొనసాగుతుందో రుతుపవన ద్రోణి ఉపరితల చక్రవాత ఆవర్తనం, ఈ ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సో నిన్న మొన్నటి వరకు చూసాము విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోతతోటి జనం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఏ విధమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందో వర్షాకాలంలో కూడా ప్రతి ఒక్కరూ అదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశారు. 30 నుంచి 35 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణము ఉండటము, ఆ ఎండ తీవ్రత వల్ల గాల్లో తేమ శాతం పెరిగిపోయి సాయంకాలం సమయంలో మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మనకి ఆ పాసింగ్ షవర్స్ అనేవి కూడా మనం చూసాము. సో హైదరాబాద్ తో పాటు జిల్లాలలో కూడా అదే విధమైనటువంటి వాతావరణం కొనసాగుతూ వచ్చింది. కానీ నిన్న మనకి ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి, అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో వర్షాకాలంలో సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ ఏర్పడినప్పుడు మాత్రమే వర్షాకాలానికి సంబంధించినటువంటి వర్షాలు కురుస్తుంటాయి. లేదంటే మనకి ఎండ వాతావరణం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో మొన్నటి వరకు ఎండల కారణంగా వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో ఈ రోజు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ అధికారులు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతాలలో మనకు 7 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలిపారు. సాధారణంగా 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కనుక నమోదైతే మనం భారీ వర్షం కింద లెక్కగడతాము. ఆ తర్వాత మనకి అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కింద కూడా ఆ వర్షపాతాన్ని అయితే నమోదు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మనకి ఉదయం నుంచి కూడా క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల తేలికపాటి వర్షంతో పాటు మోస్తరు వర్షం కూడా కురుస్తోంది. సో ఈ రోజు సాయంకాలం సమయంలో హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక రేపు చూసుకున్నట్లయితే కూడా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ జిల్లాలలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో మెదక్లో మనకు అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వనపర్తి, నల్గొండలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా నాగర్ కర్నూల్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, ఈ జిల్లాలలో మనకు మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. సో మెదక్ జిల్లా
జిల్లాకి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక అలర్ట్ అయితే జారీ చేశారు. అక్కడ మనకి వర్షాలు ముంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులని ప్రజలని ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేసుకుంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి అలర్ట్స్ అయితే వెళ్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అంజుమా. గత కొద్ది రోజులుగా ఎండ దంచి కొట్టింది నిన్న మొన్నటి వరకు, కానీ నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. నిన్న చాలా చోట్ల వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి కూడా టోటల్గా చాలా ప్రాంతాల్లో మొత్తం మేఘావృతమై కనిపిస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పూర్తిగా మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఒకసారి మెదక్లో కురుస్తున్నటువంటి వర్షం అప్డేట్ మనం చూద్దాం. మెదక్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆటోనగర్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపల్ కాంప్లెక్స్లో మోకాల్లోతు నీళ్లు చేరాయి. ఫతేనగర్, భారత్ గ్యాస్ రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులకు, పాదచారులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. గత 10 రోజుల క్రితం పడిన వర్షానికి మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావానికి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించలేదు. మళ్లీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎట్లా కనిపిస్తుంది? మెదక్ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎట్లా ఉంది ఈ సమయానికి? రాజేష్, మెదక్ జిల్లా కేంద్రంలో మాత్రం 3.5 గంటల నుండి భారీ వర్షం పడ్డది. ఆ తర్వాత 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. తర్వాత రాజపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో పాటు మెదక్ పట్టణము లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో మునిగిపోయినాయి. అంటే ఒక మున్సిపాలిటీలో ఏకైతే లోతట్టు ప్రాంతాల్లో గత వారంలో కురిసిన వర్షాలకే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలని చెప్పి, లేకుంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు చేపట్టిన మరుక్షణం, అంటే కొద్ది రోజులలోనే ఈ యొక్క మరీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా రామాయంపేట, చేగుంట, తూప్రాన్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కూడా వర్షం 2.5 గంటల నుంచి పడుతుంది కనుక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేసే విధంగా ఆ జిల్లా కలెక్టర్ కొంత నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. రాజేష్, దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే గత 27 తారీఖు పండుగ రోజు మాత్రము ఆ పోయిన నెల ఒక 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఇక్కడ మంజీరా డ్యామ్ కు సంబంధించిన ఒక ఏడుపాయల వనదుర్గ మాత్రం 27 రోజుల తర్వాత ఈ రోజే నిజంగానే చూస్తే అమ్మవారు ఈ రోజు ఇక్కడ దేవాలయంలో పూజలు అందుకున్న మరుక్షణంలోనే వర్షాలు నమోదు కావడం, ఆ ప్రాంతానికి కూడా భారీ వరద తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున మరియు ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం భారీ వర్షం ఒకవేళ పడ్డట్లుంటే మరి ఒక మెదక్తో పాటు మిగతా ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో కొన్ని కాలనీలు, కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం తరలించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. మెదక్ మున్సిపాలిటీ సంబంధించిన ఇప్పుడు మనం చూసిన విజువల్ ఎవరైతే ఉన్నాయో వాటిని మున్సిపాలిటీ కమిషనర్ ఇక్కడ చేరుకొని ఎక్కడైతే నీటిని తాకిడి పెరిగిందో ఆ ప్రాంతం తరలించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జిల్లాలో నిన్న పిడుగుపాటుకు 3 మృతి చెందారు. వనపర్తి జిల్లాలో కూడా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురిసిన వర్షపాతం ఎంతగా చెప్తున్నారు అధికారులు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి
మోస్తారు నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున వర్షపాతం జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఇదే క్రమంలో పూర్తిగా అంటే ఆ సమయంలో పిడుగుపడి ముగ్గురు మృత్యువాత పడ్డటువంటి ఘటన పూర్తిగా అక్కడ విషాదకరమైనటువంటి విషాదాన్ని చోటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ కుటుంబాల్లో నెలకొంది. ఇక ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఒకవైపు జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ప్రధానంగా వనపర్తి జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్ణుడు శాంతిస్తున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయటికి వెళ్ళకూడదు, పిడుగుపాటు గురవుతారు, మృత్యువాత పడతారు కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తంగా వనపర్తి, నాగర్ కర్నూలు, అదేవిధంగా గద్వాల జిల్లాలో ఇప్పటికైతే వర్షపాతం నమోదవుతుంది. మొత్తంగా ఆకాశం అంతా కూడా మబ్బులతో కూడి పూర్తి స్థాయిలో వర్షం పడేటటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గత 10 రోజుల క్రితం నుంచి కూడా వాగులన్నీ కూడా కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ అకస్మాత్తుగా వస్తున్నటువంటి ఈ వర్షానికి తిరిగి ఆ వాగులు వంకలు పొంగి పొందుతూ రోడ్లపైకి వస్తుండడంతో అక్కడక్కడ వాహనదారులకు పూర్తి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా భారీ వర్షాలు రాబోతున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీసు శాఖ కూడా దీని మీద సంసిద్ధంగా ఉండేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రాజీవ్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.